జీటీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. కొమర్భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలంలోని గోండాల మంగి అంతర్గత రోడ్లతో పాటు తిర్యాని నుండి తాండూరు ఐబీకి వెళ్లే ప్రధాన రహదారి గుంతల్లో నిండిపోయింది. దీంతో మండల ప్రజలతో పాటు మండల కేంద్రానికి వచ్చే అధికారులు ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా తిర్యాని మండలం నుండి అత్యవసర కేసులు గర్భిణీ స్త్రీలకైతే నరకంగా మారాయి. దీంతో మండల కేంద్రానికి శనివారం నీతి ఆయోగ్ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన జిల్లా కలెక్టర్ ముందు తిర్యాని మండల కేంద్రానికి చెందిన ఆదివాసీ నాయకుడు ధర్ము రోడ్డుపై పడుకుని నిరసన వ్యక్తం చేశాడు. ఒక దశలో తమకు రోడ్డు ఎంత అవసరమో కలెక్టర్ వాళ్ళ కాళ్లు పట్టుకుని ప్రయత్నం చేశారు. అధికారులు అప్రమత్తమై ఆయనను ఆపే ప్రయత్నం చేయగా రోడ్లపై స్పష్టమైన హామీ అటవీశాఖ అనుమతినిచ్చి త్వరితగిన రోడ్లు ప్రారంభిస్తామని హామీ ఇస్తేనే తన నిరసన నిలిపివేస్తానని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రేలతో పాటు అడిషనల్ కలెక్టర్ దీపక్, జిల్లా అటవీ శాఖ అధికారి నీరజ్ కుమార్ కు తెలిపారు. దీంతో కలెక్టర్ సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరలో రోడ్లు ప్రారంభిస్తామని హామీ ఇవ్వడంతో ధర్ము తన నిరసన విరమించారు. డిస్ట్రిక్ట్ ఆఫీసర్ మీరు కొద్దిగా జరగండి. ఇగో నా నిరసన ఏంటంటే తిర్యాని మండలం నుండి ఐబీ చౌరస్తా నుండి తిర్యాని వరకు గ్రీన్ లైన్ వరకు రోడ్డు ఎట్లాంటి పరిస్థితిలో ఉంది అది నాకు కావాలి. డిస్ట్రిక్ట్ కలెక్టర్ వచ్చే వరకు ఇక్కడ నుంచి లేవాలి, లేకుంటే నన్ను దాటేయండి. మీరు వచ్చారా కదా నేను నిరాశన తెలుసుకున్నది ఈ తిర్యాని మండల ప్రజల కోసం, ఈ ప్రాంతం కోసం, ఈ ప్రాంతం అభివృద్ధి కోసం. మా జిల్లా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ 11వ నంబర్లో ఈ తిర్యాని మండలం ఆయుష్మాన్ భారత్లో ఓకే అయింది. అయితే ఆయుష్మాన్ భారత్లో ఓకే అయిన తర్వాత ఈ అన్ని విధాలుగా ఏ నుంచి జడ్డు వరకు సస్యశ్యామలం చేయాలి. సరే ఇప్పుడే వచ్చింది కాబట్టి దాన్ని ఇప్పుడే చేయండి, నేను అట్లా అంటలేను. కానీ మీరు వచ్చిన సారి ఈ రోడ్డు ఎంత అధ్వాన పరిస్థితిలో ఉందో ఆ అధ్వాన పరిస్థితిని ఎప్పటికీ ఎవరు పోయినా వచ్చినా ఎంత ఇబ్బంది పడుతున్నారో అది నాకు కూడా గుండెల్లో కలిసివేసిపోతుంది. కాబట్టి దయచేసి మీ అందరికీ నేను దండం పెడతా, కాలు మొక్కుతా. కానీ 2 రోజుల లోపల దీన్ని ప్యాచ్ వరకు చేయండి, పూర్తి చేయకండి అని అంటలేము. ఇది దండం పెడతా. నా బాధ, నా తిర్యాని మండలి బాగా చెప్తున్నా. దయకోసము మీరు ఇంతకు ముందు కూడా వచ్చిన సార్ మీకు ఒక మెమోరాండం ఇచ్చాను. ఇది మన గుండెలో రోడ్డు, తర్వాత మంగి రోడ్డు, ఈ తిర్యాని నుంచి ట్రైన్ లైన్ వరకు ఎంత అధ్వాన పరిస్థితిలో ఉందో, వచ్చే వాళ్ళకి ఎంత ఇబ్బంది పడుతున్నారో అది దానికోసం మీరు దయచేసి మీ దగ్గర స్పెషల్ ఫండ్ ఉంటుంది. దయచేసి మీకు నేను స్పష్టంగా నమస్కారం చేస్తా. కానీ రేపటి నుంచి ఈ రోడ్డు ఖచ్చితంగా రేపటి నుంచి ప్రారంభించాలి. క్యాచ్ వర్క్ అయిన నా నిరసన ఇదే. అదే డిఎఫ్ఓ సార్ కూడా నేను చెప్పాను. ఓకే, మీరు డిఎఫ్ఓ సార్ అంటే ఫారెస్ట్ వాళ్ళు అడ్డుకుంటాను. ఇంకో మాట కూడా చెప్తాను, మన పోడు భూములలో ట్రాక్టర్ పెట్టుకుంటే ట్రాక్టర్ పెట్టద్దనుకొని అడ్డుకుంటారు. దయచేసి అది కూడా అడ్డుకోకుండా చూడండి. వాళ్ళకి అటవీ హక్కుల చట్టం పట్టలు ఇచ్చారు, ఇంకా పట్టలు ఇవ్వడానికి కూడా ఉన్నారు. ఈ మండలి పరిస్థితిని అందరికీ తెలుసు సార్. దయచేసి నాకు రేపటి నుంచి ఆ జాతి వరకు చేయండి సార్. అదే నేను ఒక్కటే కోరుకుంటాను ఈ మండల ప్రజల తిర్యాని మండలాన్ని చూస్తాను. రోడ్ లేదు, ఏం లేదు, డెలివరీ అయితే మధ్యాహ్నం పోతుంది.